ఏమీ చేయలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఒక పారిశ్రామికవేత్త ఇంకో పారిశ్రామికవేత్తకు చెబితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియకుండా అక్కడ నడుస్తోంది అంటే అంతకు మించిన అబద్ధం ఉండదు. ఏపీలో ఒక ప్రముఖ కంపెనీ 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉంది. ఈ 12,000 మందిలో ఓ 10 మంది దారి తప్పి గొడవలు సృష్టిస్తూ ఉండడంతో గొడవ పడుతూ ఉండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళని విధుల నుంచి పక్కకు తప్పించారు. ఈ 10 మంది మరికొందరు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులతో కలిసి ఆ ప్రముఖ కంపెనీకి వెళ్లే ఏకైక దారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి బ్లాక్ చేశారు. సాధారణంగా అయితే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం కూడా కాదు, ఈ విషయం తెలియగానే స్థానిక ఒక ఎస్ఐ అయినా సరే అక్కడికి వెళ్లి ఆ 10 మందిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ ట్రాక్టర్లను పక్కకు తొలగించాలి. మీకు నిజంగానే అన్యాయంగా కంపెనీ తొలగించింది విధుల నుంచి అని మీరు భావిస్తూ ఉంటే కోర్టుకు వెళ్ళండి, చట్టపరంగా వెళ్ళండి. కానీ ఇలా రహదారికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి దౌర్జన్యం చేయడం, గూండాయిజం చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ మీద కేసులు పెట్టి క్లియర్ చేయాలి. కానీ 4 రోజులుగా మెటీరియల్ కూడా వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డుపెట్టి దాదాపు 20-30 మంది నిరంతరం అక్కడే అడ్డుపడుతూ ఉంటే కనీస చర్యలు లేవు. కడప జిల్లాలో జరుగుతోంది ఈ వ్యవహారం. భారతీ సిమెంట్ టార్గెట్ గానే ఈ వ్యవహారం నడుస్తుంది. కొన్ని నెలల క్రితం భారతీ సిమెంట్స్ కార్మికులకు క్రీడా పోటీలు నిర్వహిస్తే ఈ 10 మంది కార్మికులు గొడవ పడ్డారు, తీవ్రంగా ఘర్షణకు దిగారు. దాంతో వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి తప్పించింది కూడా డైరెక్ట్ గా కంపెనీ కాదు. ఈ 10 మంది కార్మికులు కూడా సంస్థలో పనిచేయడానికి వచ్చిన దారి ఏంటి అంటే మ్యాన్ పవర్ ను సప్లై చేసే ఒక కాంట్రాక్టర్ ద్వారా వచ్చారు. ఆ కాంట్రాక్టరే వీళ్ళ మీద చర్యలు తీసుకొని విధుల నుంచి తప్పించారు. దాంతో తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారు అని 4 రోజుల నుంచి ఏకంగా ట్రాక్టర్లు అడ్డు పెట్టారు. భారతీ సిమెంట్ లో సిమెంట్ ఉత్పత్తికి కీలకమైన సున్నపు రాయిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రోజుకు 400 ట్రక్కులు లోపలికి బయటికి రావాల్సి ఉండగా ఇప్పుడు ఒక్క ట్రక్ కూడా లోపలికి వెళ్లకుండా ఉన్న ఏకైక దారిని ట్రాక్టర్లు అడ్డు పెట్టి బ్లాక్ చేశారు. 24 గంటల పాటు 20-30 మంది అక్కడే ఆ దారికి కాపలాగా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఏ పోలీస్ అధికారి గాని, ఏ తహసీల్దార్ గాని, ఏ కలెక్టర్ గాని స్పందించలేదు. కంపెనీ స్వయంగా కలెక్టర్ కి చెప్పినా కూడా చర్యలు లేవు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆయన ఫిర్యాదే తీసుకోవడం లేదు. దాంతో ఈమెయిల్ లో ఫిర్యాదు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్లాంట్ లోనికి సున్నపురాయి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే ప్లాంట్ లో నిల్వ ఉన్న సున్నపురాయి కూడా దాదాపు అయిపోయే పరిస్థితి వచ్చింది. 1-2 రోజుల్లో ప్లాంట్ లో ఉత్పత్తి అన్నది పూర్తిగా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇంత పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా సరే ఏ అధికారి స్పందించడం లేదు. ఈ వ్యవహారం మొత్తం తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లోనే నడుస్తోంది. స్థానిక కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తోంది అన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ 10 మంది కార్మికులకు మద్దతుగా మరో 20 మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులే అక్కడ ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే కేవలం 10 మంది కార్మికుల్ని అడ్డు పెట్టుకొని ఏకంగా 12,000 మంది కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఏ ప్లాంట్ దగ్గరైనా, ఏ ఫ్యాక్టరీ దగ్గరైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అవన్నీ చట్ట ప్రకారం చూసుకోండి, అంతేగాని ఇలా ఉత్పత్తికి అడ్డుపడడం, రహదారికి ట్రాక్టర్లు అడ్డు పెట్టడం తప్పు అని వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సింది జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు తీసుకోవాలి. ఆ పని చేయడం లేదు అంటే కారణం ఏంటి? భారతీ సిమెంట్ ని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పెద్దలే టార్గెట్ చేశారు. అందుకే కింద ఉన్న అధికారులు కూడా ఏమీ చేయలేక ఓ 10 మంది మరో 20 మందిని ఎండేసుకొని వచ్చి రహదారికి ఏకంగా ట్రాక్టర్లు అడ్డు పెట్టినా కూడా 4 రోజుల నుండి వాటిని పక్కకు తీయించలేకపోతూ ఉన్నారంటే ఎంత ఒత్తిడి ఉండాలి పోలీసుల మీద కూడా. చివరకు భారతీ సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది దీని మీద. ఒకవేళ నిజంగా ఆ 10 మందిని అన్యాయంగా తొలగించినా కూడా వాళ్ళు చట్ట ప్రకారం వెళ్లాలనే చెప్పాలి, కానీ వాళ్ళు అలా రహదారికి ట్రాక్టర్లు పెట్టడం మంచిదే అన్నట్టుగా ఒక మీడియా సంస్థ ఎలా ప్రచారం చేయగలుగుతోంది? ఈ పరిస్థితి కేవలం ఒక భారతీ సిమెంట్స్ కే కాదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం అడిగిన ముడుపులు ఇవ్వలేదని, వాటాలు ఇవ్వలేదని, కాంట్రాక్టులు ఇవ్వలేదని కూటమి ఎమ్మెల్యే కూడా ఇదే తరహాలో అక్కడ ఇలాగే సుమోల్ని వాహనాల్ని అడ్డుపెట్టి ఉత్పత్తి మొత్తం ఆగిపోయే పరిస్థితి ఇచ్చారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 2 ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీని 55 రోజుల పాటు ముడుపులు ఇవ్వలేదు, వాటాలు ఇవ్వలేదని నిలిపివేయించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ మీద దాడులు చేశారు. కేసు కింద డబ్బులు ఇవ్వలేదని ఆ కంపెనీకి సంబంధించిన వాహనాల మీదే దాడి చేశారు. ముంబై నటిని అడ్డు పెట్టుకుని జిందాల్ని ఏ విధంగా వేధించారో చూశాం. కాకినాడ పోర్ట్ అండ్ సెజ్ వ్యవహారాల్లో అరబిందో సంస్థని, ఆ సంస్థల పెద్దల్ని రాష్ట్ర ప్రభుత్వం కేవీ రావు అనే వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఏ విధంగా వేధించిందో కూడా చూశాం. ఇప్పుడు ఏకంగా భారతీ సిమెంట్స్ దగ్గరికి వచ్చేశారు. ఈ పరిస్థితి రాష్ట్రానికి భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని చేకూర్చేదే. పారిశ్రామికవేత్తల్ని ఒక్కరిని వేధిస్తే చాలు, వాళ్ళు ఏదో ఒక అకేషన్లో ఇతర పారిశ్రామికవేత్తల్ని కలుస్తూ ఉంటారు, ఆయా కంపెనీలో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగుల్ని కూడా కలుస్తూ ఉంటారు. ఏపీలో పరిస్థితి ఇలా దారుణంగా ఉంది. ఏకంగా సిమెంట్ కంపెనీల రహదారులకు ట్రాక్టర్లను అడ్డుపెట్టినా, సుమోల్ని అడ్డుపెట్టినా, వాటాలు వసూలు చేసినా, 55 రోజుల పాటు ప్లాంట్ను క్లోజ్ చేసినా ఏమీ చేయలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఒక పారిశ్రామికవేత్త ఇంకో పారిశ్రామికవేత్తకు చెబితే ఇంకెవరైనా సరే ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తారా? భారతీ సిమెంట్ అనే సంస్థ ఏమి అల్లాటప్పా సంస్థ కాదు కదా. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న
అది పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీని ఓ 10 మంది కార్మికుల్ని అడ్డు పెట్టుకొని ఏకంగా క్లోజ్ చేయించే వరకు పరిస్థితిని తీసుకెళ్తూ ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని కాపాడాలనుకుంటున్నారా, లేక తమ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం పారిశ్రామిక వాతావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారా అన్నది ఆలోచించుకోవాలి. వ్యవహారం చాలా సింపుల్. 10 మంది కార్మికులు గొడవలు పడ్డారని తొలగించారు. వాళ్ళు మాకు నిజంగానే అన్యాయం జరిగిందని భావిస్తే చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్ట ప్రకారం వెళ్లకుండా ఇలా ట్రాక్టర్లు అడ్డుపెట్టి, గూండాల్ని అడ్డుపెట్టి మొత్తం ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నప్పుడు వెంటనే పోలీసులు, ప్రభుత్వం ఎంటర్ కావాలి. పోలీసులు వెళ్ళి ఇది దౌర్జన్యం, మీరు చట్ట విరుద్ధంగా ట్రాక్టర్లను అడ్డుపెట్టి దౌర్జన్యం చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయాలి. ఆ పని చేయకపోయినా కనీసం అక్కడి నుండి క్లియర్ చేయాలి. 4 రోజులుగా ఓ 20 మంది అక్కడ అడ్డుపడుతూ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేయడం లేదు పోలీసులు అంటే పోలీసుల పైన ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియకుండా అక్కడ నడుస్తోంది అంటే అంతకు మించిన అబద్ధం ఉండదు.